బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయానికి తెరలేపింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని మార్చనున్నారు. అదే సమయంలో ప్రధాని కార్యాలయం పేరును మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఓను ఇక్కడ నుంచి సేవా తీర్థిగా పిలువనున్నట్లు తెలిపింది. 78 ఏళ్లుగా సౌత్ బ్లాక్ లోని కార్యాలయం నుంచి ప్రధానమంత్రులు విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆ కార్యాలయం ఇప్పుడు కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పేరు మార్పు ప్రకటనను వెలువరించింది. ఇక రాజ్భవన్ల పేర్లను కూడా లోక్ భవన్లుగా మార్చింది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ కు సేవా తీర్థాన్ని కేంద్రం పేరు పెట్టింది. ఈ పేరు సేవా స్ఫూర్తిని, జాతీయ ప్రాధాన్యతలకు సంబంధించిన పని ప్రదేశాన్ని ప్రతిబింబిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక పూర్తయ్యే దశలో ఉన్న ఈ కొత్త సముదాయంలో పీఎంఓతో పాటు కేబినెట్ సెక్రటరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటరియట్, అతిథులతో ఉన్నత స్థాయి చర్చలకు వేదికగా ఉండే ఇండియా హౌస్ కార్యాలయాలు కూడా ఉంటాయి.